నాన్న ఫోటో తీసుకో ముందు. అందరికీ నమస్కారము. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు. రోగం రాకముందరే మనం ఆ రోగం రాకుండా ఉండే జాగ్రత్తలు తీసుకోవడం బెటర్ అనేసి. ఈ 40 ఏళ్ళ అపోలో చరిత్రలో అసలుకి హెల్త్ చెక్స్ అనేది ఏషియాలో ఫస్ట్ స్టార్ట్ చేసింది అపోలో హాస్పిటల్, మా చైర్మన్ గారు ప్రతాప్ సిరెడ్డి గారు. ఇప్పుడు చూసుకున్నా మీకు వన్ ఆఫ్ ది బెస్ట్ హెల్త్ చెక్స్, మెడికల్ హెల్త్ చెక్స్ ఈజ్ అపోలో హాస్పిటల్ గ్రూప్. ఇది 1983 నుంచి కొనసాగుతూనే ఉంది ఈ హెల్త్ చెక్స్ అన్నీ. దానిలో భాగంగా ఇప్పుడు ఈ పెరుగుతున్న ఈ లైఫ్ స్టైలు, పొల్యూషను, బ్యాడ్ హ్యాబిట్స్తో ఒక్కొక్క క్యాన్సర్ని మనం ముందరే రాకుండా స్క్రీన్ చేసుకునేదానికి ప్రివెన్షన్కి అంటే లేటెస్ట్ గైడ్ లైన్స్ ప్రకారం ఇంతకుముందు సిటీ స్కాన్ తీసుకుంటే రేడియేషన్ ఉంటుంది, 400 ఎక్స్రేలు తీసుకున్నంత రేడియేషన్ వస్తుంది అనేది ఉండేది. ఇప్పుడు యాక్చువల్గా మన దాంట్లో అపోలో గ్రూప్లో లో డేస్ హై రెజల్యూషన్ సిటీ స్కాన్ ఎవరు తీసుకోవాలి, ఎవ్రీ ఇయర్ ఏ వయసు వచ్చిన వాళ్ళు తీసుకోవాలి, ఎస్పెషలీ స్మోకర్స్ ఎందుకు తీసుకోవాలి, అది ఎంతకాలం అంటే ఇయర్లీ తీసుకోవాలా, 2 సంవత్సరాలకు ఒకసారి తీసుకోవాలా, దానివల్ల ఉపయోగాలు ఏంటి, ఒకవేళ క్యాన్సర్ లంగ్ క్యాన్సర్ ఎర్లీ స్టేజ్లో ఉంటే దాన్ని ఎట్లా కనుక్కుంటారో, కనుక్కున్న తర్వాత ట్రీట్మెంట్ ఏముంటుందో అనేసి డాక్టర్ హరిత, డాక్టర్ మనోభిరామ్ గారు ఆంకాలజీ విభాగం నుంచి, డాక్టర్ ఉమామహేష్ అండ్ డాక్టర్ శ్రావణి డిపార్ట్మెంట్ ఆఫ్ పల్మనాలజీ నుంచి ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మెయిన్లీ ఈ లంగ్ క్యాన్సర్ ప్రివెన్షన్ యాక్చువల్లీ మీరు చూసుకుంటే నేను పేర్లు చెప్పకూడదు, కొంతమంది సెలబ్రిటీస్, కొంతమంది క్రికెటర్స్కి కూడా లంగ్ క్యాన్సర్ డిటెక్ట్ అయ్యి క్యూర్ అయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు అంటే ఎర్లీ స్టేజ్లో కనుక్కున్న దానికి యాక్చువల్గా క్యూర్ అయిపోయి మళ్ళా బ్యాటింగ్లు, మళ్ళా క్రికెట్ ఆడుతూ ఉండే సెలబ్రిటీస్ చాలామంది ఉన్నారు. దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే స్టార్టింగ్ స్టేజ్లో మనము లంగ్ క్యాన్సర్ కానీ కనుక్కుంటే అనేసి. ఇది ఎవరెవరికి ఉపయోగము, ఎప్పుడెప్పుడు చేసుకోవాలి, మన సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ హరిత మేడం, డాక్టర్ మనోభిరామ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. డిపార్ట్మెంట్ ఆఫ్ పల్మనాలజీ మెడిసిన్కి పేషెంట్స్ వచ్చి దీన్ని సేవలు యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా మేము కోరుచున్నాము. డిపార్ట్మెంట్ ఆఫ్ పల్మనాలజీలో డాక్టర్ ఉమామహేష్ 10 సంవత్సరాల నుంచి అపోలో హాస్పిటల్ నెల్లూరులో వర్క్ చేస్తున్నారు. 3 years నుంచి డాక్టర్ శ్రావణి కూడా అపోలో హాస్పిటల్లో సేవలు అందిస్తున్నారు. మీరు ఈ ప్యాకేజ్ని మీ ద్వారా నెల్లూరు చుట్టుపక్కల ఉండే జిల్లాల ప్రజలు కూడా ఉపయోగించుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. డాక్టర్ హరిత మేడం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈరోజు మనం ఈ లో డోస్ సిటీ స్కాన్ అనేది లాంచ్ చేస్తున్న సందర్భంగా అసలు ఈ టెస్ట్ ఎందుకని అవసరం అనేది కొంచెం తెలుసుకుందాము. ముఖ్యంగా ఏంటంటే రీసెంట్ టైమ్స్లో లంగ్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది చాలా ర్యాపిడ్గా పెరుగుతోంది. అది జెంట్స్లోనే కాకుండా లేడీస్లో కూడా ఇన్సిడెన్స్ చాలా ఎక్కువగా చూస్తున్నాము. కారణాలు మనకి ఎప్పటి నుంచో తెలుసు, స్మోకింగ్ అనేది నంబర్ 1 రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ లంగ్ క్యాన్సర్ అని. సో కాబట్టి ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి మనం ఏ విధంగా ముందుగా స్క్రీనింగ్ చేసి త్వరగా లంగ్ క్యాన్సర్ని కనుక్కుంటే ప్రయోజనం ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ లో డోస్ సిటీ స్కాన్ అనేది ఇంట్రడ్యూస్ చేయబడింది. సో బేసిక్గా అసలు రేడియేషన్ ఇన్వాల్వ్డ్ ఉన్న ఏ టెస్ట్ అయినా కానీ, ఉదాహరణకి మనం బ్రెస్ట్ క్యాన్సర్లో మ్యామోగ్రామ్ చేసుకోమనగానే అందరూ అబ్బో దీనిలో రేడియేషన్ ఉంది, చేసుకోవాలా వద్దా అంటారు. సో ఏదైనా టెస్ట్ ఒకటి మనం స్క్రీనింగ్ అనే దానికి ఇంట్రడ్యూస్ చేస్తే దానివల్ల ఉన్న ప్రయోజనం, దానివల్ల ఉన్న రిస్క్ అనే దానికన్నా ఎక్కువ ఉంటేనే మనకి స్క్రీనింగ్లో అది రికమెండ్ చేయబడుతుంది అది. సో కాబట్టి ఈ స్క్రీనింగ్ అనేది లంగ్ క్యాన్సర్కి ఖచ్చితంగా అవసరం. సో డెఫినెట్లీ స్మోకర్స్కి ఇది యూస్ఫుల్ అవుతుంది. సో ఒకవేళ మనం ఈ స్క్రీనింగ్ టెస్ట్లో ఏదైనా కనుక్కుంటే దానికి గాబరా పడాల్సిన అవసరం లేదు. దానికి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది చూస్తాము. ఈ స్క్రీనింగ్లో మనం వేరే ఇన్ఫెక్షన్స్ లేదా ఈ లంగ్ క్యాన్సర్ అనేది కూడా డిటెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఒకవేళ డిటెక్ట్ చేస్తే ఆ పేషెంట్ని ఏం చేస్తాం అనేది శ్రావణి మేడం ఇప్పుడు ఇన్ఫామ్ చేస్తారు. సో డయాగ్నోస్ చేసిన తర్వాత ట్రీట్మెంట్ ఎలా చేయటం, ఎలా చేస్తే బెస్ట్ రిజల్ట్స్ వస్తుంది అనేది డాక్టర్ మనోభిరామ్ గారు చెప్తారు. నా పేరు డాక్టర్ శ్రావణి, ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ అట్ అపోలో హాస్పిటల్.
ఈరోజు మనం ఈ లంగ్ క్యాన్సర్ ద్వారా ఎటువంటి పరీక్షలు చేసుకోవాలనేది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మన లో డోస్ సిటీ స్కాన్ ద్వారా ఒక పేషెంట్ కానీ మనకి ఒక క్యాన్సర్ లక్షణాలు ఉన్నాయి అంటే సాలిటరీ పల్మనరీ నాడ్యూల్ అంటారు, ఒక చిన్న లెస్ దాన్ 3 సెంటీమీటర్ నాడ్యూల్ కానీ మనం డయాగ్నోస్ చేయగలిగితే దానిని మనము బ్రాంకోస్కోపీ అనే పద్ధతి ద్వారా అది ముక్క పరీక్ష చేసుకోవాలి. అంటే ఎటువంటి రకమైన క్యాన్సర్ అనే దాన్ని బట్టే మనకి సర్జికల్లా నాన్ సర్జికల్లా ఏ స్టేజ్ అనేది మనకి తెలుస్తుంది. సో ఈ పద్ధతిలో మనం రకరకాల పరీక్షలు అనేవి చేస్తాము. సో లైక్ బ్రాంకోస్కోపీ, ఎండోబ్రాంకియల్ అల్ట్రాసౌండ్ అంటారు, అంటే మన అంటే లంగ్లో ఉండే లింఫ్ నోడ్ బయాప్సీ ద్వారా కూడా మనం ఇంకా త్వరగా అనేది కనుక్కోగలము. సో ఇటువంటి పద్ధతుల ద్వారా కనుక్కున్న తర్వాత దాని ప్రాసెస్ అనేది అంటే ఎడినోకార్సినోమా, నాన్ స్క్వామస్ కార్సినోమా, నాన్ స్మాల్ సెల్ అలాగా డిఫరెన్షియేట్ ఉంటుంది. సో లెస్ దాన్ స్టేజ్ 3 ఉన్న వాళ్ళందరికీ మనము సర్జికల్ పద్ధతి ద్వారా ఆ రిసెక్షన్ అంటారు, అంటే ఎటువంటి క్యాన్సర్ అనేది ఇన్వాల్వ్ అయిన భాగం వరకు మనము తీసేయడం ద్వారా మిగతా వాటికి కీమోథెరపీ ఇచ్చుకుంటే దాని పేషెంట్ యొక్క సర్వైవల్ అనేది ఆల్మోస్ట్ చాలా బాగుంటుంది. సో ఈ సేవలు అనేది మనము ఈ అపోలో హాస్పిటల్లో లాంచ్ చేయడం వల్ల ఎక్కువ మంది మన ఇటువంటి సేవలు అందించుకొని త్వరగా క్యాన్సర్ అంటే క్యూర్కి అంటే మన ఎక్కువ అంటే దాని యొక్క నివారణకి మనకి తోడ్పడుతుందని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ మనోభిరామ్, సర్జికల్ ఆంకాలజీ కన్సల్టెంట్, అపోలో స్పెషాలిటీ హాస్పిటల్స్ నెల్లూరు. మనం లోడో సిటీ స్కాన్ మనం చేయడం ద్వారా మనం తొందరగా స్క్రీనింగ్ అది చేసి ముందుగా మనం క్యాన్సర్ని గుర్తించినట్టయితే కనుక అర్లీ స్టేజ్లో మనం డయాగ్నోస్ చేయగలిగినట్టయితే కనుక అప్పుడు మనం దాన్ని ఆపరేషన్ చేసి కంప్లీట్గా తీసేసే ఛాన్స్ అయితే ఉంటాయి. అర్లీ స్టేజ్లో కనుక్కోవడం వల్ల ఉపయోగాలు ఏమంటే కంప్లీట్గా ఓపెన్ చేసి ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేకుండా థొరకోస్కోపీ అంటే మినిమల్ కీహోల్ సర్జరీ ద్వారా కంప్లీట్గా లంగ్ ప్రాబ్లం వరకు ఎంతవరకు ఉంటే ఆ పార్ట్ వరకు తీసేయడం వల్ల మనం నెక్స్ట్ ట్రీట్మెంట్ అనే దానికి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంటాయి. బాగా అర్లీ స్టేజ్లో ఉంటే ఓన్లీ ఆ మినిమల్ ఇన్వేజివ్ కీహోల్ సర్జరీ ద్వారానే సర్జరీ అంతా కంప్లీట్ చేయడం ద్వారా తొందరగా పేషెంట్ రికవర్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అది అయిపోయిన తర్వాత మనం ఫర్దర్ కీమోథెరపీకి కానీ ఇమ్యూనోథెరపీకి కానీ వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఒకవేళ స్టేజ్ కనుక లేట్ స్టేజ్ అయితే కనుక అప్పుడు ఓన్లీ కీమోథెరపీ అండ్ ఇమ్యూనోథెరపీ మాత్రమే మనకి ట్రీట్మెంట్ ఆప్షన్స్గా ఉంటాయి. ఎర్లీ స్టేజ్లో కనుక్కోవడం వల్ల మనకు వచ్చే లాభమే ఈ ఆపరేషన్ చేయడము. అర్లీగా ఈ ఆపరేషన్ చేయడం వల్ల తొందరగా మనం నయమయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. థ్యాంక్ యూ. Madhavaya RR Home Depot. Lovely looks, elegant style, awesome range, beautiful collections, colorful designs, ultimate selection, stunning beauty. Madhavaya RR Home Depot, Bank Colony, Sriharinagar, TDP Office ఎదురుగా నెల్లూరు. ఇది బ్రాండ్ ప్రమోషన్ కాదు, బాండింగ్ రిలేషన్.